రైట్, మార్నింగ్ నుంచి సంచలనం సృష్టిస్తున్నటువంటి సంఘటన ఇది. తెనాలి వైసీపీ అభ్యర్థి శివకుమార్ ఓటర్పై దాడి చేసిన ఘటన కేంద్ర ఎన్నికల సంఘం ఆ ఇన్సిడెంట్పై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఓటర్పై దాడి చేసిన శివకుమార్పై వెంటనే చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. అంతేకాదు, పోలింగ్ పూర్తయ్యే వరకు శివకుమార్ను గృహ నిర్బంధంలో ఉంచాలని కూడా స్పష్టం చేసింది. అనుచరులతో పాటు ఓటు వేయడానికి నేరుగా వెళుతున్న శివకుమార్ను క్యూలో రావాలని ఆ ఓటర్ మహాశయుడు డిమాండ్ చేశారు. దీంతో ఆగ్రహానికి గురైన ఎమ్మెల్యే అతనిపై దాడి చేశాడు. అయితే ప్రతిగా అతను కూడా చెంపదెబ్బ కొట్టడం జరిగింది. తర్వాత ఆయన అనుచరులు కూడా అతనిపై మూకుమ్మడి దాడి చేశారు. ఈ ఘటనను తీవ్రంగా తీసుకున్నటువంటి ఎలక్షన్ కమిషన్ శివకుమార్పై చర్యలకు ఆదేశించింది. మనం విజువల్స్లో చూడొచ్చు, ఎమ్మెల్యే శివకుమార్ అక్కడికి ఓటు వేయడానికి వచ్చినటువంటి ఒక వ్యక్తిపై దాడి చేసినటువంటి ఘటన. మొదటగా అతను శివకుమార్ను నువ్వు లైన్లో నుంచోకుండా ఎలా డైరెక్ట్గా వెళ్తావని చెప్పేసి క్వశ్చన్ చేసినందుకు ఎమ్మెల్యేని నన్నే క్వశ్చన్ చేస్తావా అనే ఒక పొగరుతో కూడినటువంటి ఒక బిహేవియర్ చూపించారు. అతన్ని చెంప మీద కొట్టడంతో ఆ ఓటర్ కూడా వెంటనే స్పాంటేనియస్గా ఎమ్మెల్యే చెంప కూడా చెళ్ళు మనిపించడం జరిగింది. ఆ ఆహం అడ్డొచ్చి ఆ మిగిలిన అతని అనుచరులు వాళ్ళంతా కూడా ఒకేసారి అతనిపై దాడి చేసినటువంటి దృశ్యాలు మనం చూస్తున్నాం. ఆ తర్వాత అతను తీవ్రంగా గాయపడ్డాడు. అతన్ని ఆసుపత్రికి తరలించకపోగా అతన్ని పోలీస్ స్టేషన్కి తరలించినట్టుగా కూడా మనకు వార్తలు వస్తున్నాయి. మరి అతని ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది, అతనికి గాయాలు ఏ విధంగా ఉన్నాయి అనేది మనకి తెలియాల్సి ఉంది. కంప్లీట్ డీటెయిల్స్ మా కరస్పాండెంట్ రామకృష్ణ అందిస్తారు. రామకృష్ణ, ఈ ఎమ్మెల్యే శివకుమార్ ఒక ఓటర్పై దాడి చేసినటువంటి విజువల్స్ క్లియర్గా మార్నింగ్ నుంచి హల్చల్ చేస్తున్నాయి. అవి ఎలక్షన్ కమిషన్ దృష్టికి కూడా వెళ్ళినట్లుగా అర్థమవుతుంది. ఏకంగా ఎమ్మెల్యే శివకుమార్ని అఫ్కోర్స్ హీ రియల్లీ డిజర్వ్డ్ ఇట్, అతనికి ఖచ్చితంగా శిక్ష పడాల్సిందే. అతన్ని పోలింగ్ ముగిసే వరకు కూడా గృహ నిర్బంధంలో ఉంచాలని ఈసీ ఆదేశించినట్లుగా అర్థమవుతుంది. దీంతో ఇక్కడ ఆగుతుందో లేదంటే కన్నా అతనిపై ఈసీ కఠినమైన చర్యలు తీసుకునే అవకాశాలు ఎంతవరకు కనబడుతున్నాయి? సురేష్, తెనాలి ఐతావరం పోలింగ్ బూత్ వద్ద ఈరోజు ఉదయం చోటు చేసుకున్నటువంటి ఘటన అందరినీ కూడా కలిసివేసింది. ఏకంగా ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ఒక వ్యక్తి వైసీపీకి సంబంధించి తిరిగి ఎన్నికల్లో పోటీ చేస్తున్నటువంటి అన్నాబత్తుని శివకుమార్ అక్కడ క్యూ లైన్ లో నిలబడినటువంటి సుధాకర్ అనే వ్యక్తి మీద దాడి చేసి తీవ్రంగా కొట్టడం ప్రస్తుతం అయితే రాష్ట్ర వ్యాప్తంగా కూడా సంచలనం రేకెత్తిస్తా ఉంది. మరోవైపు ఎన్నికల కమిషన్ కూడా ఈ ఘటనను చాలా సీరియస్ గా తీసుకుంది. ఎందుకంటే ఒకవైపు ఉదయం నుంచి కూడా ఐతానగర్ పోలింగ్ బూత్ వద్ద పెద్ద ఎత్తున బారులు తీరి ఓటర్లంతా కూడా నిరీక్షణ చేస్తా ఉన్నారు తమ యొక్క ఓటు హక్కును వినియోగించుకునేందుకు. అయితే అకస్మాత్తుగా తన యొక్క అనుచరులతోటి పోలింగ్ బూత్ వద్దకు చేరుకున్నటువంటి తెనాలి ఎమ్మెల్యేగా ఉన్నటువంటి అన్నాబత్తుని శివకుమార్ తన మంది మార్బలంతో పోలింగ్ బూత్ లోకి వెళ్లి ఓటు హక్కు వినియోగించుకుని తిరిగి బయటికి వస్తున్న సమయంలో ఎమ్మెల్యే వైఖరిని తీవ్ర స్థాయిలో అక్కడ ఉన్నటువంటి క్యూ లైన్ లో ఓటర్ గా ఉన్నటువంటి సుధాకర్ నిలజేయటం జరిగింది. మేమంతా కూడా క్యూ లైన్ లో ఉంటే నువ్వు మాత్రం నీ అనుచరులతోటి పోలింగ్ బూత్ లోకి వెళ్లి ఓటు హక్కు ఏ విధంగా వినియోగించుకుంటావని కూడా ఆయన ప్రశ్నించినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో సహనం కోల్పోయినటువంటి ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ ఒక్కసారిగా సుధాకర్ మీద దాడి చేసి అతని చెప్పపైన తీవ్రంగా గాయపరచడం జరిగింది. ఆ వెంటనే సుధాకర్ కూడా ఎమ్మెల్యే ముందుగా దాడి చేయడంతో వెంటనే చేరుకొని సుధాకర్ కూడా శివకుమార్ చెంప మీద కొట్టిన పరిస్థితి. ఆ వెంటనే అన్నాబత్తుని శివకుమార్ అనుచరులంతా కూడా సుధాకర్ ను అక్కడే గట్టిగా పట్టుకొని అతని మీద పిడిగుద్దుల వర్షం కురిపించారు. దీంతో అక్కడికక్కడ సుధాకర్ పడిపోవటం జరిగింది. ఆ వెంటనే ఓటర్లంతా కూడా అక్కడ క్యూ లైన్ లో నిలబడినటువంటి ఓటర్లంతా కూడా ఇదంతా ఈ జరుగుతున్న తంతు చూసి ఒక్కసారిగా భయాందోళనలోనై ఓటు హక్కు వినియోగించుకోకుండానే వాళ్ళంతా కూడా చాలా మంది వెళ్లిపోయిన పరిస్థితి. అసలు పోలింగ్ కేంద్రంలో ఏం జరుగుతుందో కూడా కాసేపు అర్థం కానటువంటి భయాందోళనలో ఆ పోలింగ్ బూత్ లో ఉన్నటువంటి ఓటర్లంతా కూడా చెల్లాచెదురుగా పరిగెత్తి ఓటు హక్కు వినియోగించుకోకుండానే వెళ్లిపోయారు. దీంతో ఈ ఘటనకు సంబంధించి పోలీసులు
ఎవరైతే ఎమ్మెల్యేగా ఉన్నాడో అన్నాపత్రి శివకుమార్ ను నివారించి అతన్ని అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేయాల్సినటువంటి పోలీసులు ఒకవైపే వ్యవహరిస్తూ సుధాకర్ను బాధితుడు ఎవరైతే ఉన్నారో సుధాకర్ను అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్కు తరలించడం, ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాలు చాలా ఎన్నికల కమిషన్ కూడా ఈ దృశ్యాలు మొత్తాన్ని కూడా అక్కడ ఉన్నటువంటి సీసీ కెమెరాల ద్వారా తెప్పించుకోవడం జరిగింది. ఎన్నికల కమిషన్ అక్కడ ఉన్నటువంటి దీపక్ మిశ్రా చాలా సీరియస్ అయ్యారు. అక్కడ వెంటనే పోలీస్ బలగాలను కూడా అక్కడికి పంపించడం జరిగింది. ఆ ఘటన మీద వెంటనే రిపోర్ట్ కూడా తెప్పించుకున్నారు. వాస్తవానికి అక్కడ విజువల్స్లో కూడా చాలా స్పష్టంగా ఎమ్మెల్యేగా ఉన్నటువంటి అన్నాబత్తుని శివకుమార్ అతని మీద దాడి చేయటం చాలా స్పష్టంగా కనిపిస్తున్నటువంటి దృశ్యాలు చూసినటువంటి ఎన్నికల కమిషన్ చాలా సీరియస్గా యాక్షన్ తీసుకుంది. అయితే ప్రస్తుతం అయితే ఆయన్ను పోలింగ్ ప్రక్రియ ముగిసే వరకు ఇంటికే పరిమితం చేయాలి, గృహ నిర్బంధంలో ఉంచాలని పోలీసులకు ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగింది. ప్రస్తుతం అయితే పోలీసులు ఆయన గృహ నిర్బంధంలో ఉంచి బయటికి కదలనేయకుండా పోలింగ్ పూర్తి అయ్యే వరకు కూడా ఇంటి వద్దే ఉంచాలన్నటువంటి చర్యలు అయితే ప్రస్తుతం పోలీస్ అధికారులు పాటిస్తూ ఉన్నారు. ప్రస్తుతం ఆయన్ను ఇంటికి అదుపులోకి తీసుకొని ఇంటి వద్దకు తరలించే ప్రయత్నం అయితే ప్రస్తుతం పోలీసులు చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఏదేమైనప్పటికీ కూడా తెనాలిలో చోటు చేసుకున్నటువంటి ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక రకంగా కలకలం రేపిందనే చెప్పాలి. ఎమ్మెల్యే స్థాయిలో ఉన్నటువంటి ఒక వ్యక్తి ఒక సామాన్యుడి మీద నిబంధనలకు విరుద్ధంగా తన మంది మార్బలంతో ఏ విధంగా పోలింగ్ బూత్లోకి వెళతావంటూ ప్రశ్నించినందుకు అతని మీద దాడి చేయటాన్ని అందరూ కూడా తప్పుపడుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. కొద్దిసేపటి క్రితం ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ కూడా మీడియాతో మాట్లాడటం జరిగింది. తనను దుర్భాషలాడినందునే తాను ఈ విధంగా దాడి చేయాల్సి వచ్చిందని కూడా ఆయన మీడియా ముందు చెప్పడం జరిగింది. ఎంత దుర్భాషలాడినా కూడా సహనంతో వ్యవహరించాల్సినటువంటి ఒక ఎమ్మెల్యే ఈ విధంగా సహనాన్ని కోల్పోయి దాడికి పాల్పడటం సరైంది కాదని కూడా ఓటర్లంతా కూడా అభిప్రాయపడతా ఉన్నారు. అదే క్రమంలో అక్కడ జరిగినటువంటి ఘర్షణ వాతావరణంతో ఓటు హక్కు వినియోగించుకోవాల్సినటువంటి చాలామంది ఓటర్లు వెనుదిరిగి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. దీనికి ఎన్నికల కమిషన్ బాధ్యత తీసుకోవాలని కూడా ప్రజా సంఘాలు కావచ్చు, రాజకీయ నాయకులు కావచ్చు, వాళ్ళంతా కూడా ప్రస్తుతం డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఎవరైతే దాడికి పాల్పడ్డారో ఎమ్మెల్యే శివకుమార్ మీద తీవ్ర స్థాయిలో ఎన్నికల కమిషన్ చర్యలు తీసుకోవాలని కూడా డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. సురేష్, ఇకపోతే రామకృష్ణ, ఈ వ్యవహారంలో పోలీసులు వ్యవహరించినటువంటి తీరు కూడా చాలా విమర్శలకు దారితీస్తున్నటువంటి పరిస్థితి. మూకుమ్మడిగా ఒక ఎమ్మెల్యేతో పాటుగా ఆయన అనుచర వర్గం మొత్తం కూడా ఒకేసారి అతని మీద పడి పిడిగుద్దులు కురిపించడం, అతను గాయపడినట్లుగా అర్థమవుతుంది. గాయపడినటువంటి వ్యక్తి ఎవరు తప్పుల తర్వాత చూడాలి, ముందు అతన్ని ఆసుపత్రికి తరలించి చికిత్స అందించాల్సినటువంటి పోలీసులు అతన్ని పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళి ఏకపక్షంగా అతన్ని పోలీస్ స్టేషన్లో నిర్బంధించడం, ఆ తర్వాత ఈసీ ఉంది కాబట్టి సరిపోయింది, ఈసీ కఠినంగా వ్యవహరించి ఈ వ్యవహారంలో ఎమ్మెల్యే వ్యవహరించినటువంటి తీరు గర్హనీయం అని చెప్పేసి ఇప్పుడు మనం చెప్తున్నట్లుగా ఆయన్ని పోలింగ్ అయ్యే వరకు కూడా హౌస్ అరెస్ట్ చేయడం అనేది ఒక యాంగిల్లో చూస్తే పోలీసుల వ్యవహారం కూడా ఇక్కడ చాలా విమర్శలకు దారితీస్తున్నటువంటి పరిస్థితి. మీరేం అబ్జర్వ్ చేశారు ఇక్కడ పోలీసులు వ్యవహరించిన తీరు మీద? సురేష్, ఇవాళ ఉదయం నుంచి కూడా జరుగుతున్నటువంటి పోలీసుల వైఖరి కనుక మనం చాలా స్పష్టంగా చూస్తే ఏకంగా టీడీపీ అధినేత చంద్రబాబే పోలీసుల వైఖరి మీద తీవ్ర స్థాయిలో విమర్శలు చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఆయన కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ కూడా రాశారు. రాష్ట్రంలో ఉన్నటువంటి పోలీసులు ఎన్నికలను సజావుగా నిర్వహించాల్సింది పోయి కనీసం పోలింగ్ బూతుల వద్ద కనీస భద్రతా చర్యలు కూడా తీసుకున్నటువంటి పరిస్థితుల్లో ఏకంగా అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు టీడీపీ కార్యకర్తలను బెదిరించడం, ఓటు వేయకుండా అడ్డుకుంటాం, ఇలాంటి సంఘటనలకు పాల్పడుతున్నా కూడా పోలీసులు చోద్యం చూస్తూ కూర్చున్నారని కూడా టీడీపీ అధినేత చంద్రబాబు ఆరోపించినటువంటి పరిస్థితి అయితే ఉంది. మరోవైపు చూసుకున్నట్లయితే తెనాలిలో జరిగినటువంటి ఘటనకు సంబంధించి అక్కడ పోలీసులు వ్యవహరించిన తీరు ప్రస్తుతం అందరూ కూడా ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అక్కడ పోలీసుల తీరును చాలామంది తప్పుపడతా ఉన్నారు. ఎందుకంటే స్వయంగా ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అన్నాబత్తుని శివకుమార్ అక్కడ ఓటర్గా ఉన్నటువంటి సుధాకర్ మీద దాడి చేసినటువంటి ఘటనలో పోలీసులు వ్యవహరించినటువంటి తీరు అందరికీ కూడా ఆశ్చర్యకరంగా ఉంది. ఎందుకంటే ఆ దాడికి పాల్పడినటువంటి వ్యక్తిని వెంటనే అదుపులోకి తీసుకొని స్టేషన్కి తరలించాల్సినటువంటి పోలీసులు అలా కాకుండా ఎవరైతే బాధితుడు ఉన్నాడో సుధాకర్, ఒకవైపు ఎమ్మెల్యే అభ్యర్థిగా ఉన్నటువంటి శివకుమార్ అనుచరుల దాడిలో తీవ్రంగా గాయపడి ఉంటే ఆయన్ను నేరుగా పోలీస్ స్టేషన్
స్టేషన్కు తీసుకువెళ్లారు. వాస్తవానికి అతను గాయపడినటువంటి బాధితుడిని అటు ఆసుపత్రికి తీసుకువెళ్ళి చికిత్స అందించాల్సి ఉంది. అలా కాకుండా బాధితుడు ఎవరైతే ఉన్నారో అతన్నే అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్కు తీసుకువెళ్ళటాన్ని అందరూ కూడా తప్పుపడుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ ఘటనకు సంబంధించి ఎన్నికల కమిషన్ పోలీస్ అబ్జర్వర్, రాష్ట్ర అబ్జర్వర్గా ఉన్నటువంటి దీపక్ మిశ్రా స్వయంగా పర్యవేక్షించినటువంటి పరిస్థితి ఉంది. వెంటనే ఆయన అక్కడ ఉన్నటువంటి తెనాలిలో ఉన్నటువంటి పోలింగ్ అధికారులకు తక్షణమే అక్కడ ఉన్నటువంటి విజువల్స్ మొత్తాన్ని కూడా నా ముందుంచాలి అని ఆయన స్వయంగా కోరినటువంటి పరిస్థితుల్లో ఆ విజువల్స్ పరిశీలించిన తర్వాత తక్షణమే అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేని గృహ నిర్బంధంలో ఉంచాలి. దాంతోపాటు ఎన్నికల ప్రక్రియ, పోలింగ్ ప్రక్రియ పూర్తయ్యే వరకు కూడా ఆయన్ను బయటకు విడవద్దంటూ కూడా స్పష్టమైనటువంటి ఆదేశాలను కూడా దీపక్ మిశ్రా నివేదిక ఆధారంగా రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆదేశాలు అయితే జారీ చేసింది. ప్రస్తుతం అయితే తెలుగుదేశం పార్టీ నేతలు ఎవరైతే ఈ దాడికి పాల్పడ్డారో ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ మీద కూడా కఠిన చర్యలు తీసుకోవాలని, అతని మీద కూడా కేసు నమోదు చేసి తక్షణమే అరెస్టు చేయాలని కూడా అటు టీడీపీతో పాటు జనసేన నేతలు తీవ్రస్థాయిలో ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. సురేష్. రైట్, ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ రామకృష్ణ.